అధికారంలోకి వచ్చిన 40 రోజుల్లోనే ప్రజలకిచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని జమ్మలమడుగు శాసనసభ్యుడు ఆదినారాయణ తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగులో రేషన్ దుకాణాన్ని ఎమ్మెల్యే ఆదినారాయణ ప్రారంభించారు. ప్రజలకు నిత్యావసర సరుకులు అందాలనే ఉద్దేశంతోనే ఈ విక్రయ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రభుత్వం ముందుకు నడవాలంటే ప్రజల్లో కూడా మార్పు రావాలని ఎమ్మెల్యే అన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఇసుకపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే హెచ్చరించారు. ప్రభుత్వం యొక్క ఆలోచన ఇది ఒకటే కాదు. ఇది ఎందుకంటే ప్రధాని నేను నాదెండ్ల మనోహర్ గారితో మాట్లాడా, కన్సర్న్ మంత్రి. ఇది ప్రభుత్వమా లేకుంటే కేంద్రమా అంటే రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్రం కాదు. ఇది పిల్లలందరినీ అసోసియేషన్ సభ్యులందరినీ కూర్చోబెట్టి ఏదో ఒకటి బడ్జెట్ కంటే ముందే మేలు చేయాలని ముఖ్యమంత్రి గారి సలహా తీసుకొని, పవన్ కళ్యాణ్ గారి సలహా తీసుకొని ఈ కార్యక్రమం స్టార్ట్ చేసింది. అందులో కందిపప్పుకు ఒక 21 రూపాయలు, బియ్యానికి 2 రకాలు, ఒక చోట ₹4.80 మైనస్ వేశాను, కొన్ని 4.40. కొద్దిగా లాభం రావాలని ఇది గమనించడానికి ఇసుక